మొత్తం ఏఐలోకి వెళ్ళిపోయింది. ఈరోజు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా తన యొక్క జాబుల్లో ఎక్కువ ప్రోగ్రామింగ్ ఏఐల మీద ఆధారపడుతున్నారు. ఒక రెజ్యూమ్ కూడా ఏఐకి ఇచ్చేస్తున్నాం. మనం మైండ్ కూడా ఉపయోగించుకోవడం లేదు, క్రియేటివిటీ ఉపయోగించడం లేదు. ఏం జరుగుతుందంటే మన కళ్ళ ముందే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏఐ కోర్సులు ఇప్పుడు అడ్మిషన్ జరుగుతున్నాయి బీటెక్ కాలేజీల్లో, ఎక్కడికక్కడ జరుగుతూ ఉంటే ఒక రకమైన విచిత్రం వస్తుంది. ఏ కోర్సులకి మీకు ఎక్కువ డిమాండ్ ఉంది అంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సిఎస్సిఏలో కంప్యూటర్ సైన్స్ లేదు, ఎలక్ట్రానిక్స్ లేదు, వేరే ఇంజనీరింగ్ లేదండి, సివిల్ లేదు, ఏది లేదు. ఏఐ ఎంఎల్ కోర్సు ఎక్కువ అడుగుతున్నారు, మిషన్ లెర్నింగ్ ఎక్కువ అడుగుతున్నారు, డేటా సైన్స్ ఎక్కువ అడుగుతున్నారు, సైబర్ సెక్యూరిటీ ఎక్కువ అడుగుతున్నారు, చూడండి రోబోటిక్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఇవన్నీ చూడండి ఈ కళ్ళ ముందు. అంటే ఇంజనీరింగ్ అనే ఒక ల్యాండ్స్కేపే చేంజ్ అయిపోయింది. ఎలా అవుతుంది ఇప్పుడు మీరు అడిగినట్టు తర్వాత ఇన్ఫోసిస్ చూసినా, టీసీఎస్ చూసినా, ఇండియాస్ ద గ్రేటెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్. దే ఆర్ సింబల్స్ ఆఫ్ ది 3rd ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ఇండియా 1990sలో. హైటెక్ సిటీ ఇవన్నీ మన కళ్ళ ముందు ఆడుతుంది. బెంగళూరు, నోయిడా, పూణే, హైదరాబాద్, చెన్నై ఇలా కొత్త ఐటీ సిటీలు పుట్టినాయి. ఒక అద్భుతమైన సాఫ్ట్వేర్ సిటీల కింద పుట్టిన కంపెనీలు పుట్టినాయి. అర్థమైందంటే ఇలాంటి